నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనేండ్ల మండల పరిధిలోని పెద్ద మర్విడి గ్రామంలో ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక మరియు పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ ఆధ్వర్యంలో గోనేండ్ల మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ విస్తృత సమావేశం మరియు గ్రామ అనుబంధ కమిటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దొరబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరకొరగా అమలు చేస్తున్న పథకాల్లో అన్ని కోతలే ఉన్నాయని, బాబుకు చిత్తశుద్ధి ఉంటే సూపర్ 6 పథకాలు ఇచ్చిన హామీలన్నీ కూడా నిజంగానే నెరవేర్చేవారని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా సూపర్ 6 పథకాలు అరకొరగా అమలు చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బాబుది సుపరిపాలన కాదని మోసాల పాలన అని ఎద్దేవా చేశారు. పింఛన్ల కోతలు విధించి దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారని, ఇప్పటి వరకు కొత్త పింఛన్ల మంజూరు ఊసే లేదన్నారు. పేద ప్రజలకు ఆసరాగా ఉన్న ఆరోగ్యశ్రీని రద్దు చేసి పేదలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలంటే బాబుకు లెక్కలేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ లబ్ధి చేకూరిందన్నారు. చంద్రబాబు ఏ పథకం ప్రారంభించినా సగం సగమే ఇస్తారని, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్, తల్లికి వందనం ఇలా అమలు చేసిన అన్ని పథకాల్లో ప్రతి దాంట్లో సగమే ఇస్తున్నారని విమర్శించారు. బడుగు జీవుల గుండె చప్పుడు ఎమ్నూరు ఇన్ఛార్జ్ అయినటువంటి మా మేడం బుట్టా రేణుకమ్మ గారికి, అలాగే బుట్టా ఫౌండేషన్ అధినేత, ఎల్లప్పుడూ పేదలకు సాయం చేసే గుణటువంటి పెద్ద మనసు గల పెద్ద ఆయన బుట్టా రేణుకంఠం సార్ గారికి, అలాగే మండల అధ్యక్షులు కిషారెడ్డి గారికి, మా తమ్ముడు బండి నవాజ్ గారికి, అన్న కాశెట్టి అన్న గారికి, మురహర్ రెడ్డి అన్న గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు, మహిళలకు, పెద్దపెట్టు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో. ఈరోజు జగనన్న ఏ కార్యక్రమం చేపడితే ఇరుపులపై నుంచి మొదలు పెడతాడు. అలాగే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఏదైనా కార్యక్రమం జరగాలంటే పెద్దమరేడుని ఎంచుకున్నారు. అప్పటి నుంచి నాయకులందరూ పెద్దమరేడు చాలా మంచి హృదయం గల పెద్ద రైతులు ఉన్నారు, మంచి కార్యకర్తలనే అందరు ఇక్కడున్న మనుషులు చాలా మంచి మనుషులు. మాది కూడా చేను పక్కనే, పెద్దలు తెలుగులో ఉన్న చేను మాకు దగ్గరలోనే, మీ పెద్దవాళ్ళదే చేను కూడా. అప్పటిప్పటికి మనకి సత్సమానం చాలా ఉన్నాయి. ముఖ్యంగా బాబు ఎన్ని మోసమైన పనులు చేశాడు మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి రుణమాఫీ అనే అప్పుడు రుణమాఫీ చేయలే. ఈ రోజు కూడా కొన్ని వేల సీసాల లిక్కర్లు బయటపడే, 1,50,000 బెల్ట్ షాపులకి ఈ లిక్కర్ ద్వారా అందిస్తున్నారు ఈ సరాయిని. అంటే పేదల యొక్క రక్తాన్ని పీల్చే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా పుట్టింటివయ్యా నువ్వు? ఏ జన్మనేది? నువ్వు వచ్చినప్పుడల్లా రైతులకు అనేక కష్టాలు. ఈ రోజు ఏ రైతున్న సంతోషంగా ఉన్నాడో ఎవరు లేరు. పత్తి రైతులు నష్టపోయినారు, మిర్చి రైతులు నష్టపోయినారు, అలాగే వేరుశనగ రైతులు. ఒక్క రైతన్నా నీ గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారా? ఒక రైతు భరోసా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఏ రైతులను కన్నీరు వస్తా ఉంటే నువ్వు హాయిగా సూపర్ 6 నా సూపర్ హిట్ అయ్యేవే, సూపర్ హిట్ కాలేదే, ఫట్ అయినవి నీవన్నీ సూపర్ ఫట్ అయినవి. జనంలోకి మీరు వస్తే ఈరోజు జనం మిమ్మల్ని అంటించుకొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనందరూ ఇప్పుడు రాసుకోండి, రేపు పొద్దున మా మేడం గారు ఎమ్నూరు సింహాసనం అధిష్టిస్తుంది. ఆమె మంత్రి అవుతుంది. టీడీపీ నాయకులు గుండెల మీద రాసుకోండి. ఈ రోజు చెప్తున్నాం, మొన్న కూడా మేము కౌంటర్ ఇస్తుందని ప్రతి కౌంటర్కి ఇచ్చారు. ఇంతకుముందు దొరవ మాట్లాడితే ఎవరు నోరెత్తలేని నాయకులు గొడవలు ఉండరు. ఈ రోజు చిన్న వాళ్ళకు కూడా నోరు వేస్తున్నది. మా మేడం సాక్షి చెప్తున్నాను, మేడం గెలిచే వరకు మా సాయశక్తులా కృషి చేస్తాం, గెలుస్తుంది. ఒక ఇంటికి ఆడబిడ్డ వస్తే పూలు కుంకుమ చీరబెట్టించే సాంప్రదాయం ఉన్నది. అలాంటి మన మేడం గారు ప్రతి ఒక్క ఊర్లో వస్తే మహిళలలో 14 మంది మహిళలు ఆమెకి సన్మానం చేయడానికి చాలా కుతూహలంతో ఎదురు చూస్తారు. ఇంతకుముందు ఏ నాయకురాలు ఇట్లా లేదు.
ప్రజలని దగ్గరగా అక్కడ దొరుకుతున్న నాయకురాలు మన పుట్టిన గారు. కాబట్టి మనం ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనా ఎన్ని కుట్రలు పడినా ఎన్ని వర్గాలున్నా అందరూ ఏకమవుదాం. మేడం గారిని ఎన్నో శాసనసభలో అంపేలా, ఆమె మంత్రి కావాలా, మన జగన్ సీఎం కావాలా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.